ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్ కేబినెట్ స్థాయిలో హోదా కలిగి ఉన్న మీరు గజ్వేల్ ఎమ్మెల్యేగా ఉండి గజ్వేల్ అభివృద్ధికి కృషి చేయాలని, గజ్వేల్లో మీరు చేసిన అభివృద్ధి పనులు పెండింగ్ లో ఉన్నాయని, మీరు అడిగితే నిధులు ఇవ్వడానికి ముఖ్యమంత్రి కూడా సిద్ధంగా ఉన్నారని గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే, మాజీ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నర్సారెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం ముందు కాంగ్రెస్ నాయకులు నిరసన చేపట్టారు. గజ్వేల్ ఎమ్మెల్యే ప్రజలకు అందుబాటులో ఉండాలని, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ నిర్వాసితులతో పాటు గజ్వేల్ పట్టణంలోని పేద ప్రజలకు నిర్మించిన డబుల్ బెడ్రూమ్లలో మౌలిక వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. పేరుకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న గజ్వేల్ కు ఎమ్మెల్యే కేసీఆర్ కనుక గజ్వేల్లో పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేయాల్సిన బాధ్యత కేసీఆర్ కే ఉందన్నారు. మీకు ఇష్టం లేకపోతే రాజీనామా చేయాలన్నారు. ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చి ప్రజల సమస్యలకు వినాలని డిమాండ్ చేశారు. మన తెలంగాణలో హైదరాబాద్లో అసెంబ్లీ నడుస్తుంది. అందులో భాగంగానే మీరు అందరు చూసిర్రు, కేసీఆర్ గారు అసెంబ్లీకి వస్తారు అని వాళ్ళు ఏమో నాయనా పులిలాగా వచ్చిండు. ఒక 2 నిమిషాలు సంతకం పెట్టి వెళ్ళిపోయినాక కూడా ఈ సెషన్లో నిన్నగాక మొన్న కూడా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పిండు, కేసీఆర్ గారు అసెంబ్లీకి రావాలి, ఇక్కడ ఉన్న తెలంగాణ సమస్యలు ప్రస్తావించాలి, వీటికి పరిష్కార మార్గాలు అందరం కలిసి చేసుకుందాము అని. మేము అందులో భాగంగానే ఇవాళ కేసీఆర్ గారి దగ్గరికి వచ్చినాం. సార్, మీరు స్టార్ట్ చేసిన పెండింగ్ ఉన్న వర్క్స్ కంప్లీట్ చేయాలని అదొక్కటే ఎజెండా మరి. అవి ఏమేముందో మీ అందరికి తెలుసు. అన్నిటికన్నా ముఖ్యంగా డబుల్ బెడ్రూమ్లో వాళ్ళకి ఎంతో ఆశతో మల్లన్న సాగర్, కొండపోచమ్మ 2 రిజర్వాయర్లు కట్టించినందుకు వాళ్ళు ఎంతో సహకరించారు. వాళ్ళు సహకరించినందుకు వాళ్ళ సమస్యలు అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎక్కడేసిన గొంగడి అక్కడనే ఉన్నాయి. మేమేమో పేరుకు అధికారంలో ఉన్నాం, కానీ ఆయన ఎమ్మెల్యే, ఆయన అపోజిషన్ లీడర్. మీకు అందరికీ తెలుసు, ఒక అపోజిషన్ లీడర్ అంటే మినిస్టర్కు ఉన్న అధికారాలు ఉంటాయి, మినిస్టర్కు ఉన్న జీతం ఉంటుంది. మరి నువ్వు జీతం తీసుకుంటున్నావు, సరే, నువ్వు ఫామ్ హౌస్లో అంటున్నావు, జీతం తీసుకోకపోయినా నిన్ను బాధ్యత గుర్తు చేయకపోతుంది. నువ్వు జీతం తీసుకుంటున్నావు కాబట్టి నీ బాధ్యత గజ్వేల్లో నువ్వు ప్రారంభించిన పనులన్నీ కూడా కంప్లీట్ చేయాల్సిన బాధ్యత ఇప్పుడు కేసీఆర్ పైన ఉంది. ఎందుకంటే ఇప్పటికి కూడా నువ్వు అసెంబ్లీ మెంబర్ ఉన్నావు, మా గజ్వేల్కు ప్రాతినిధ్యం వహిస్తున్నావు. నిజంగా నీకు అది ఇష్టం లేకపోతే ఫామ్ హౌస్లో ఫర్ ఎవర్ వండుకుంటా అంటే రాజీనామా చేయి, ఇంకోవాలన్నా కుర్చీ మీద కూర్చొని సేవ చేస్తారు. అందుకోసమే ఇవాళ మేము ఆయన ఫామ్ హౌస్కి వచ్చి ఆయన కార్పెట్ వరిసి పూలు వేసి మీరు బయటకు రండి, మా సమస్యలు ఎన్నోర్రి, ఆ సమస్యలల్లో కొన్ని అన్నా చేసే ప్రయత్నం చేయండి అని అందుకోసమే ఈ కార్యక్రమం తీసుకున్నాం. మీరు అందరు కూడా గమనించాలి, ఒక 6 నెలల కింద కూడా మేము కలెక్టర్ గారికి మెమోరాండం ఇచ్చినాం. కలెక్టర్కి ఇచ్చి ఆడికించి గవర్నర్ దాకా కూడా పాదయాత్ర చేసినాం. మా ఎమ్మెల్యే బయటకు రావాలి, మా సమస్యలు ఇప్పుడు గజ్వేల్లో రేపు ఆ డబుల్ బెడ్రూమ్ సమస్యలు చూస్తే రేపు ఎప్పుడన్నా మన గజ్వేలే గత్తరలేస్తుందేమో అని. ఇప్పటికి కూడా ఒక సెప్టింగ్ ట్యాంక్ అనేది లేదు. మరి ఈయన ప్రతి ఒక్కటి ప్లాన్ చేసిండు. ఈయన ఎప్పుడు చూడు ఇంతకుముందు చెప్తుండే, కొండపోచమ్మరు నా ప్లానే, మల్లన్న సాగరు నా ప్లానే, నిర్వాసితులను కడుపులో పెట్టుకొని చూసుకుంటా అన్నాడు. గజ్వేల్కి ఏదైనా సమస్య వస్తే ముళ్ళుతో తీస్తా అన్నాడు. అంతకుముందు విజయోత్సవ సభలు ఏమన్నాడో మీ అందరికి తెలుసు, 5,000 ఇళ్ళు కట్టిస్తాను. అప్పుడు ఏం చేయలే. మరి ఇప్పుడు అపోజిషన్ లీడర్గా ఉన్నావు, నీకు అధికారాలు ఉన్నాయి, నీ దగ్గర బడ్జెట్ ఉంది, అంతో ఎంతో ఎమ్మెల్యేలకు వచ్చేది. అవిటితోనే ఏ విధంగానైనా నువ్వు అడిగితే కాదనే పని చేయకుంటుండే ఎవరు ఉండరు. నీకు ఇప్పుడున్న మినిస్టర్లే కాదు, ముఖ్యమంత్రి కూడా నువ్వు 10 పనులు అడిగితే అందులోంచి 8, 9 తప్పక చేసే విధంగా ఆయన కూడా ఉన్నాడు. కాబట్టి మా కోరిక అంతా ఇదే, గజ్వేల్లో ఎక్కడైతే నువ్వు స్టార్ట్ చేసిన పనులన్నీ ఉన్నాయో అవన్నీ కంప్లీట్ చేసేయాల్సిన బాధ్యత కూడా నీ పైన ఉంది. కాబట్టి మీరన్నా ఇవాళ వాళ్ళ పిఏ వచ్చి మాట్లాడిండు, ఒక 2 రోజుల్లో, 4 రోజుల్లో, 8 రోజుల్లో తప్పక మీకు అవకాశం ఇస్తాడు. అదృష్టం కొద్ది అవకాశం ఇస్తే మన దగ్గర ఉన్న పెండింగ్ పనులన్నీ కూడా ఆయన బాధ్యత, ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి అది చెయ్యాలని. అందులో భాగంగానే ఇట్లా నిరసన కార్యక్రమం కాదు, రిక్వెస్ట్ కార్యక్రమం. మా ఎమ్మెల్యే గారు బయటకు వచ్చి మా గజ్వేల్ ప్రజలందరినీ కూడా అక్కడున్న సమస్యలు తీర్చే విధంగా పని చేయాలని మీ ద్వారా ఇప్పుడు కూడా మా కేసీఆర్ గారిని మీ ద్వారా కోరుకుంటున్నాను.